కేంద్రంగా పరిశోధన సంస్థలు 5 ఉంటాయి. అది అబ్దుల్ కలాం గారి పేరు మీద హెల్త్ సంబంధించి, అలాగే ఓషనోగ్రఫీకి సంబంధించి, నేవల్కి సంబంధించి ఇలా అనేక విభాగాల్లో విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో లొకేట్ అయి ఉంటాయి. వీటి నుంచి క్వశ్చన్ అడుగుతుంటాడు. ఫస్ట్, విశాఖపట్నంలో వైజాగ్లో ఉన్న పరిశోధన సంస్థలు 5 ఉంటాయి. ఈ 5లో ఒకటి కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీస్. దీన్నే కే అంటే కలాం, ఐ అంటే ఇన్స్టిట్యూట్, హెచ్ అంటే హెల్త్, టి అంటే టెక్నాలజీ, KIHT అంటారు. KIHT కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీస్. దీనిని 2017వ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు. 2017వ సంవత్సరంలో మెడ్టెక్ టెక్నాలజీ, ఈ మెడ్టెక్ జోన్ ప్రాంతము దానిలో దీన్ని ఏర్పాటు చేస్తారు. విశాఖపట్నంలో బయోటెక్నాలజీ విభాగం, దేశవ్యాప్తంగా బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ వారు 2017లో మెడ్ టెక్ జోన్, ఇది నాదుపురా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది. ఇలా నాదుపురా రిజర్వ్ ఫారెస్ట్లో బయోటెక్నాలజీ విభాగం కింద 2017లో మెడ్టెక్ జోన్ ఏరియాలో కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీస్ని ఏర్పాటు చేస్తారు. అంటే అబ్దుల్ కలాం గారి పేరు పైన ఒక హెల్త్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేస్తే అది నాదుపురా రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేస్తారు విశాఖపట్నం. నెక్స్ట్, విశాఖపట్నంలో ఉన్న మరొక పరిశోధనా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం తీసుకున్నాం. మరొక పరిశోధనా కేంద్రము నావల్ సంబంధించి, ఇందాక హెల్త్ సంబంధించి నావల్ సైంటిఫిక్ టెక్నాలజీస్ లేబొరేటరీ. దీనినే నావెల్ సైంటిఫిక్ టెక్నాలజీస్ లేబొరేటరీ, NSTL. ఇది విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. 1969వ సంవత్సరంలో విశాఖపట్నం కేంద్రంగా DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు 1969వ సంవత్సరంలో విశాఖలోని సంజీవయ్య నగర్లో ఏర్పాటు చేసిన నావల్ సైంటిఫిక్ టెక్నాలజీస్ లేబొరేటరీ DRDO పరిధి కింద పనిచేస్తుంది. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీస్ బయోటెక్నాలజీ విభాగం కింద పనిచేస్తాయి. అది 2017వ సంవత్సరము. ఇదేమో 1969లోనే DRDO వారు నావల్ సైంటిఫిక్ టెక్నాలజీస్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తారు. ఇది DRDO కింద పనిచేస్తుంది. 1969 నావల్ టెక్నాలజీస్ లేబొరేటరీ సంబంధించి. ఇక నెక్స్ట్, 3వ పరిశోధనా కేంద్రము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, NIO అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. దీనిని కామన్గా భారతదేశంలో ఇది 4 ప్రాంతాల్లో ఉంటుంది. భారతదేశాన్ని ఇలా తీసుకుంటే ఇది తూర్పు తీరం, ఇది బంగాళాఖాతానికి తూర్పు తీరం ఉంటుంది. పడమర వైపున అరేబియా తీరం ఉంటుంది భారతదేశానికి. తూర్పు వైపు బంగాళా తీరం, పడమర అరేబియా తీరం. దక్షిణ వైపున హిందూ మహాసముద్ర తీరం ఉంటుంది. అలా 3 తీరాలు కలిగి ఉంటుంది భారతదేశం పీఠభూమి. తూర్పు తీరంలో విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేశారు. మరియు ముంబై ప్రాంతంలో కూడా పరిశోధన కోసం పశ్చిమ తీరం అరేబియా తీరంలో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు చేస్తారు. మరియు దక్షిణ ప్రాంతంలో, ఇదేమో తూర్పు ప్రాంతం, ఇదేమో పడమర ప్రాంతం. ఈ కొచ్చి అనే ప్రాంతానికి, కేరళ రాష్ట్రంలో కొచ్చి హిందూ మహాసముద్రం దగ్గర ఉంటుంది. అది దక్షిణ ప్రాంతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. అట్లా 3 ప్రాంతాల్లో, తూర్పు తీరంలో అది బంగాళాఖాతానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వైజాగ్, పశ్చిమ తీరంలో అరేబియా సముద్రానికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ముంబై, దక్షిణ ప్రాంతంలో హిందూ మహాసముద్రానికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కొచ్చిలో. ఈ 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అలాగనే ఇది 1966వ సంవత్సరంలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయాన్ని
1966 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ప్రదేశం పేరు పనాజీ, అంటే గోవా దగ్గర, గోవా క్యాపిటల్ నగరం ఇది. ఇది ముంబై, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ. ఇది 1966 సంవత్సరంలో ప్రధాన కార్యాలయాన్ని సముద్రయాన శాఖ వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ యొక్క హెడ్ క్వార్టర్ని పనాజీలో ఏర్పాటు చేస్తారు. అలా పనాజీలో ఏర్పాటైన ఇది 3 తీరాల్లో 3 సబ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటుంది. తూర్పు తీరంలో వైజాగ్, మన వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి చెప్పుకుంటాం కాబట్టి దీన్ని తీసుకున్నది. ఇలా భారతదేశంలో వైజాగ్ ప్రాంతంలో ఉన్న మరొక పరిశోధన కేంద్రం. ఇలా భారతదేశంలో పరిశోధనా కేంద్రాలు తీసుకున్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో పరిశోధనా కేంద్రాలు మనం చెప్పుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ ఇది. ఇక నెక్స్ట్ 4వది ముంబై కేంద్రంగా పనిచేసే ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని FISOI. FI అంటే ఫిషరీస్, ఎస్ అంటే సర్వే ఆఫ్ ఇండియా. ఇలా ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా దాని ఒక ఇలా తీసుకుంటే ఇది తూర్పు తీరం బంగాళాఖాతం, నెక్స్ట్ పశ్చిమ తీరం అరేబియా సముద్రం. దీని హెడ్ క్వార్టర్ని, ప్రధాన కార్యాలయాన్ని ముంబై ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ముంబైలో ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఉంది. డిఎస్సి అడిగాడు ఒకసారి దీన్ని. నెక్స్ట్ తూర్పు తీరంలో దాని యొక్క సబ్ సెంటర్ని తూర్పు తీరానికి విస్తరించాలనుకున్నప్పుడు విశాఖపట్నం కేంద్రంగా దీని యొక్క సబ్ సెంటర్ని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియాని విశాఖపట్నం ఏర్పాటు చేశారు. దీనికంటే ఇది వచ్చిన ఎగ్జామ్ ఇది ఫిషరీస్ సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా ఏ నగరంలో దీని ప్రధాన కార్యాలయం ఉన్నది అడిగింది ఎగ్జామ్ డిఎస్సి. ఇక నెక్స్ట్ 5వ పరిశోధన సంస్థ సర్వే ఆఫ్ లేదంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియాలజికల్ ఎస్ అంటే సర్వే, ఐ అంటే ఇండియా, GSI. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తారు. అదే రకంగా దీనిని యాక్చువల్గా 1861 సంవత్సరంలోనే కలకత్తా ప్రాంతంగా దీని హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేస్తారు. హెడ్ క్వార్టర్ 1861లో బ్రిటిష్ వారు ఏలుబడి సమయంలోనే కలకత్తా అప్పుడు బెంగాల్ ప్రాంతంలో కలకత్తా కేంద్రంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద వెలికి తీయడానికి దీన్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత దీన్ని భారతదేశంలోని విస్తరించే క్రమంలో ఇక్కడ కలకత్తా నగరం, ఇక్కడ ఈ దక్కన్ భూమికి దగ్గరగా ఉన్న విశాఖ కేంద్రంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటు చేశారు. ఇలా భారతదేశంలో విశాఖపట్నంలోని 5 సర్వే సంస్థలు ఉంటే ఒక సర్వే సంస్థని దాని పేరు కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, లేదంటే హెల్త్ సంబంధించినటువంటి దాంట్లోని మన పరిశోధనా కేంద్రం. ఇక నెక్స్ట్ 2వది నావల్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ 3వది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. 4వది ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 5వది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, GSI. దీన్ని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా అని రాసుకోవచ్చు, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇలా భారతదేశం ఇది 2017 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఏర్పాటు చేసింది అది భారతదేశ వ్యాప్తంగా దీన్ని ఏర్పాటు చేసింది నావల్ సర్వే ఆఫ్ ఇండియా అని. అది నావల్ సంబంధించి 1969 సంవత్సరంలో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ వారు, ఇది DRDO సంస్థ వాళ్ళు దీన్ని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. ఇది 1966 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు సముద్రయాన శాఖ వారు. ఇది మళ్ళీ 3-4 రకాలుగా ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ పనాజీలో ఉంది, దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది, ఇది ఎగ్జామ్ అడిగిండు. దీని హెడ్ క్వార్టర్ కలకత్తాలో ఉంటుంది. ఇది యాక్చువల్గా పూర్వకాలంలో ఏర్పడింది, 1961 ఏర్పడుతుంది. దీని నుంచి ఎగ్జామ్ అడిగిండు, దీని నుంచి ఎగ్జామ్ అడిగిండు. ఇక డిఎస్సి 3 బాగా ఎక్కువ వస్తాయి. NIO, FISI, నెక్స్ట్ GSI, ఈ 3 ఎగ్జామ్ అడుగుతుంటాడు. ఈ ఏర్పడే పరిణామ క్రమాన్ని బట్టి మనం ఫాలో కావాలి.